మనం దాల్ ఫ్రై చేస్తున్నాం కదా, దాల్ తడకాకి దాల్ ఫ్రైకి ఏంటండి డిఫరెన్స్? ఆల్మోస్ట్ రెండు సేమే, కాకపోతే దాల్ ఫ్రై కొంచెం థిక్గా ఉంటుంది, దాల్ తడక కాస్త పలచగా ఉంటుంది. దాల్ తడక మనకి రోటీ, పరాటా, అలాగే బటర్ నాన్స్తో, తందూరి రోటీకి చాలా బాగుంటుంది. దాల్ ఫ్రై అన్నంలో బాగుంటుంది, మనకి రోటీ పుల్కాతో కూడా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం డాబా స్టైల్లో చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి, ఒకసారి చెప్తాను చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, బిర్యానీ ఆకు, టమాటాలు, ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించుకున్న కందిపప్పు, ఉడికించుకున్న శనగపప్పు. ఈ మూడింటిని సపరేట్గా నానబెట్టి సపరేట్గా మనం కుక్ చేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాలు, కారం, పసుపు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కసూరి మేతి, బటర్, కారం, నిమ్మకాయ, కొత్తిమీర. ఈ రోజే వాడుతున్న గిన్నె అనమాట, కొత్త గిన్నె. బాగుంది కదా. ఇలాంటి దాల్ ఫ్రైస్, అలాగే మనం ఏమైనా ఫ్రైలు చేసుకోవాలన్నా, పులుసు పెట్టుకోవాలన్నా ఇలాంటి గిన్నెలు ఉంటే బాగుంటుంది. చుట్టూ ఇత్తడి పూత వచ్చి మధ్యలో మనకి గిన్నె వచ్చింది. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని, నూనె మటుకి వేడిగా అవ్వాలి. దాల్ ఫ్రైకి నూనె ఎక్కువగానే పడుతుంది. మామూలుగా డైట్ చేసే వాళ్ళకి ఎక్కువగా ప్రోటీన్ తీసుకోమంటారు. నాన్ వెజిటేరియన్స్కి అయితే చికెన్ తినమంటారు, వెజిటేరియన్స్కి అయితే పన్నీర్ తినమంటారు. ఈ రెండు తిన్నా సరే రోజుకొక బౌల్ పప్పు తినాలండి. పప్పుల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. సో ఏదో ఒక పప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, లేదా 3 పప్పులు ఉడికించుకొని, లేదా రెండిటి కాంబినేషన్లో ఏదైనా జస్ట్ ముద్దపప్పు అయినా ఒక 2 ముద్దలు ఫస్ట్ తిన్న తర్వాత అప్పుడు మిగతా కూరలు తింటే కనుక బాగుంటుంది. పప్పు అంటే నాకైతే చాలా ఇష్టం. ఉంటే నాన్ వెజ్ ఉండాలి, లేదా పప్పు అయితే ఖచ్చితంగా ఉండాలి. గిన్నెలో నూనె వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు ఫస్ట్ వేసుకొని, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, వేసిన తర్వాత ఇందులో ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే ఉప్పు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. 2 టమాటాలు, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసేసాను ముందే నేను, జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి మిక్స్ చేసేయండి ఇట్లా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇలా అవుతుంది అన్నమాట, చక్కగా మగ్గుతుంది టమాటా మసాలాతో పాటు. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న పెసరపప్పు, అన్ని చిన్న చిన్న కప్పులు నానబెట్టుకొని ఉడికించా, అలాగే ఉడికించుకున్న కందిపప్పు, ఉడికించుకున్న శనగపప్పు. మనం పాలకూర పప్పు చేసినా సరే అందులో కొంచెం శనగపప్పు వేస్తే కందిపప్పుతో పాటు బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో శనగపప్పు మనకు తగులుతూ ఉంటే రుచి బాగుంటుంది. బాగా కలిపి ఇందులో కొద్దిగా నీళ్లు పడతాయి. కారం మట్టికి మరీ ఎక్కువ వేయకూడదు, పచ్చిమిర్చి వేసాం కదా అంతే, ఎక్కువ కారం ఉండకూడదు దాల్ ఫ్రై. ప్యాన్ వేడెక్కాక ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. దాల్ ఫ్రైలో మటుకి నూనె, నెయ్యి, బటర్ 3 వాడతాం. నెయ్యి వేసినంత కొంచెం నూనె వేస్తే మాడకుండా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసి చక్కగా మంచి డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
నెయ్యిలో కానీ బటర్లో కానీ వెల్లుల్లి వేగితే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి కాస్త వేగిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. జీలకర్ర కూడా మంచిగా వేగాలి. ఇక్కడ జీలకర్ర వేసాం, అక్కడ కూడా జీలకర్ర వేసాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో మనం కారం వేస్తున్నాం. ఘాట్ వస్తుంది బాగా కిచెన్లో. అలాగే కసూరి మేతి ఇవన్నీ వేసిన తర్వాత దాల్ ఫ్రై కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దాన్ని తీయకుండా అలాగే వదిలేసేయాలి. తర్వాత సర్వ్ చేసుకోవాలన్నమాట. నేను వేరే బౌల్లోకి ఏం తీయట్లేదు. ఇదే మన ఫైనల్ బౌల్. దీంట్లోకి లాస్ట్ ఇదిగోండి స్పూన్ తీసుకొని వెన్న తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి మూత పెట్టేయడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. దాల్ ఫ్రై తయారీ విధానం: ముందుగా గిన్నెలో నూనె వేడి చేసుకొని అందులో బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, టమాటో, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందులో ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించుకున్న కందిపప్పు, ఉడికించుకున్న శనగపప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ లో నెయ్యి వేడి చేసుకొని కొంచెం నూనె వేసుకొని ఇందులో వెల్లుల్లి వేసి బాగా కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి అలాగే జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసి కారం, కసూరి మేతి కూడా వేసుకొని ఇలా తయారు చేసుకున్న తాలింపుని ఉడుకుతున్న పప్పులో వేసి కాస్త బటర్ కూడా వేసి మూత పెట్టి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే దాల్ ఫ్రై రెడీ అవుతుంది.